వెల్కమ్ టు ఎంఎన్జే టీవీ 888 న్యూస్. తుంగతుర్తి మండల కేంద్రంలోని మజీద్ ఏనూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, తహసీల్దార్ దయానందం, డిప్యూటీ తహసీల్దార్ కంట్లమయ్య, గుడిపాటి సైదులు, చింతకుంట్ల వెంకన్న, దొంగరి, గోవర్ధన్, రాంబాబు, కొండరాజు, గంగరాజు, బుర్ర శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్జే టీవీ 888 న్యూస్ ఛానల్ సీఈఓ షేక్ జానీ, జనం సాక్షి రిపోర్టర్ ఎండి నసరుద్దీన్, 99 న్యూస్ రిపోర్టర్ మజీదు, మత గురువు మౌలి సాబ్, అబ్దుల్ అహాద్, అమీర్ బాషా, అలీ సాబ్ తదితరులు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు కార్యక్రమం హిందూ ముస్లింలు భాయి భాయి అనే ఉద్దేశంతో అందరూ సమానంగా ఉండాలని ప్రభుత్వం ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్టర్ సైజులు, పిఎస్సిఎస్, ఇంకా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. పాల్గొనడం చాలా శుభపరిణామం. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు చేస్తున్న ఎన్నో పథకాలు కూడా మీకు అందుతున్నాయనే ఉద్దేశంతోనే నేను ఆశిస్తున్నాను. ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب اللهم انت السلام ومنك السلام تبارك يا ذا الجلال والاكرام اللهم من احييته منا فاحيي على الاسلام ومن توفيته منا فتوفه على الايمان اللهم اشهد بلداني اللهم بارك لنا وما فرما اللهم خطاكاري اللهم بارك తుర్తి నూతన్కల్ మధ్యరాయి నుండి వచ్చిన ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వచ్చేది ఉంది, నేను సాయంత్రం వస్తానని చెప్పిండు సార్. మరి అసెంబ్లీ ఉన్నారట, కొంచెం లేట్ రానని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఈ ఇఫ్తార్ దావతే ఇఫ్తార్ పార్టీ అందరూ సుఖ సంతోషాలతో నడుచుకోవాలి, సామరస్యంగా ఉండాలి, అందరూ బాయి బాయి అన్నట్టు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత నెల నుండి ఒక పొద్దు ఉపవాసం అంటే చాలా కష్టమైన పని. అది నిష్ఠతో చేస్తారు పని. ఉదయం పొద్దున లేవగానే వాళ్ళు మొక్క ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల స్వామి గారి ఆదేశానుసారం ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమంలో తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలం నుంచి వచ్చిన ప్రియమైన ముస్లిం సోదరులందరికీ, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న మన తహసీల్దార్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, పట్టణ అధ్యక్షుడు రాంబాబు గారికి, సిపిఎం మండల కార్యదర్శి శ్రీనివాస్ గారికి, నాగారం అన్నారం అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి గారికి, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు రాజు గారికి, నాగరాజు గారికి, ఆర్ఐలు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముస్లిం సోదరులందరికీ పవిత్రమైన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే సంస్కృతిని కొనసాగిస్తూ ఈరోజు మనందరం ఇక్కడ ఈ ఇఫ్తార్ విందును కలిసి అందరం చేసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ మరొక్కసారి మీకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.